చేసుకుందాం మనం. ఈరోజు మన బైబిల్ పఠనము మార్క్స్ వార్త 5వ అధ్యాయం నుంచి 21. 5వ అధ్యాయం 21 నుంచి మనం చదువుదాం. జాగ్రత్తం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పాటలతో మరి మిమ్మల్ని స్తుతించాము తండ్రి. అలాగే ఇప్పుడు మీ పరిశుద్ధ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తుండగా మా తండ్రి దేవా, మా జీవితానికి, క్రైస్తవ జీవితంలో మేము సాగిపోవడానికి మరి నీవు సహాయం చేయండి. ఈ వాక్యాలను బట్టి మేము నీ యందు మరి నీ కుమారుడైన యేసుక్రీస్తునందు ఇంకా భయభక్తులు కలిగి జీవించుటకు నీ సహాయమును దయచేయండి. కుడి వచ్చిన సంఘబిడ్డలను దీవించండి. మరి అన్నింటిలో మీ సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మరి యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చినప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి అనేక సంగతులు మానవుడికి అర్థం కావడానికి ఆయన ఉపమానాల ద్వారా ఎన్నో సంగతులు తెలియజేస్తారు. తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించారు. అలాంటి సందర్భం ఒకటి మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 21వ వచనంలో యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహములు ఆయన ఎదుకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులను యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచమని అతని మిగుల ప్రతిమలాడుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళారు. బహుజన సమూహములు ఆయనను వెంబడించి ఆయన మీద పడుతూ ఉండ్రి. యేసుక్రీస్తు వారు మరి ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారి, అంటే ఇతడు యూదులకి సమాజ మందిరాలు ఉంటాయి. ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి ఒక అధికారి యేసుని గురించి తెలుసుకొని యేసు గొప్ప కార్యాలు చేసేవాడు, దేవుని దగ్గర నుంచి వచ్చినాడని వాళ్ళు నమ్ముతారు. కానీ వాళ్ళు యేసుక్రీస్తుని బహిరంగంగా ఒప్పుకోలేరు. అయినా సరే యేసుక్రీస్తు యొక్క శక్తి ఏంటో వాళ్ళు గుర్తించి తన కుమార్తె చావునై ఉంది, రోగం వచ్చింది, ఇక చచ్చిపోద్ది అని డిసైడ్ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఆ పరిసర ప్రాంతాల్లో వస్తున్నాడని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి, మరి నా చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, దయచేసి మీరు వచ్చి దాని మీద చేతి నుంచి ఆ బిడ్డని మరి బ్రతికించండి అని బ్రతులాడుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆ యొక్క అధికారి మాట విని మరి బయలుదేరి ఆయనతో పాటు వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో మరొక సంఘటన జరిగింది. అదేంటంటే ఒక స్త్రీ 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె అనేకమైన వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడి తనకు తెలియదంటే వ్యయపరుచు చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటంలో పడిపోయింది. ఒక స్త్రీ 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఆమె ఆ రోగం కోసం ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎన్నో రకాల మరి ఈ యొక్క స్త్రీ తనకి కలిగిన డబ్బులన్నీ కూడా, తనకి కలిగినటువంటి వ్యయము డబ్బంతా కూడా వ్యయం చేసుకుంది. ఎంత మాత్రము ప్రయోజనం దొరకలేదు. మరి ఇంకా ఆమె సంకటంలో పడిపోయింది. నా పరిస్థితి ఏంటి, ఈ రోగం వల్ల నేను చచ్చిపోతానేమో. మరి యేసుక్రీస్తుని గురించి ఆమె తెలుసుకుంది. ఆమె యేసుని గురించి విని ఆయనను వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడతాను అనుకుంది. వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడతానని తలంచి ఆ యొక్క జనసమూహంలో యేసుప్రభువు వారు అందరూ కలిసి వెళ్ళిపోతుంటే ఆయన వస్త్రపు చెంగుని ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలో నుండి ఆ బాధ నివారణమైందని గ్రహించుకుంది. వెంటనే ఆయన వస్త్రం చెంగు ముడితే నాకు బాగు చేస్తాడు
అనుకుని వస్త్రపు చెంగుని ముట్టింది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టింది ఎవరని అడిగాడు. చాలా మంది మనుషులు ఉన్నారు, అనేక మంది జనసమూహములు ఉన్నారు, అందరూ కూడా ఆయన్ని తగులుతున్నారు, ఆయన అందరితో పాటు వెళ్తున్నాడు. మరి వెంటనే ఈ స్త్రీ ఆయన్ని ముట్టినప్పుడు ఆమె యొక్క రోగం అంతా కూడా తగ్గిపోవడం, ఆయనలో నుంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళడం యేసు తెలుసుకుని ఎవరో నన్ను ముట్టారు అని చెప్పి ఆయన అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులు ఆ జనసమూహం నీ మీద పడుతున్నారని చూస్తున్నావే, నన్ను ముట్టింది ఎవరని అడుగుతున్నావా అండి. ఎంతోమంది మరి నిన్ను తగులుతున్నారు కదా, నన్ను ముట్టింది ఎవరని మళ్ళీ అడుగుతున్నారేంటి ప్రభా అని ఆ శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని అడిగారు. ఈ కార్యం చేసిన ఆమెను కనుగొన వల్లని ఆయన చుట్టూ చూశాడు. అంటే ఆ స్త్రీ బయటికి రావాలి అంటే ఆ స్త్రీ ఆమె మరి అందరిలో ఉందాం, ఆమెకి రక్తస్రావం తగ్గిపోయింది, ఆమె మరి నేనే ముట్టానని చెప్పాలి ఆమె, కానీ ఆమె అందరిలో ఉంది. అది తెలియదేమో, యేసు ప్రభువుకి తెలియదేమో, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియాలి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిందంతా ఎరిగి భయపడి ఒడుగుతూ వచ్చి ఆయన ఎదుటి సాగిలపడి తన సంగతి అంతయో అతనితో చెప్పింది. అయ్యా, నా పరిస్థితి ఇది, నేను ఇలాంటి రోగంతో ఉన్నాను, నిన్ను ముట్టుకున్నాను, నాకు అంత స్వస్థత కలిగింది, నాకు వెంటనే కొంత బాధ నివారణ జరిగినట్టుగా నాకు కనిపించింది అని ఆమె చెప్పింది అనమాట. అంటే అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం కలదాని వైపము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో మళ్ళా చెప్పాడు. అంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచిన సంగతి ఆమెకున్న సమస్య ఎవరికి తెలియదు, ఒకవేళ జరిగితే మాట్లాడుకుని ఊరుకుంటే అక్కడ ఉన్న జనసమూహం, ఎందుకంటే ఆయన వచ్చింది ఈ లోకానికి తాను దేవుని కుమారుడని రుజువు చేసుకోవడానికి, అనేకులు ఆయన్ని దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని తెలియాలంటే ఆయన చేసిన బోధలు నిజము అని చెప్పడానికి ఆయన అద్భుతాలు సూచక్రియలు చేసి చూపించారు. ఆ విషయాలు అక్కడ ఉన్నటువంటి జనసమూహం అందరికీ కూడా తెలియాలంటే ఆమె బయటికి రావాలి, బయటకు వచ్చి చెప్తేనే తెలుస్తుంది, చెప్పకుండా ఉంటే తెలియదు కదా. కాబట్టి ఆ విషయాన్ని యేసు ప్రభువు వారు అందుగురించి బహిరంగం చేశాడు. కాబట్టి ఆమె వచ్చి ఆ విషయం ఆయన దగ్గర సాగిలపడి, అయ్యా నాకే మరి స్వస్థత జరిగింది అని చెప్పింది. ఒకవేళ ఆమె కనుక అలా చెప్పకుండా మాట్లాడకుండా ఊరుకుంటే ఆమెకు మళ్ళా రక్తస్రావం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించి ఆమె సిగ్గుపడుతుంది అన్నమాట. అప్పుడు సిగ్గుపడినట్టు లెక్క, భయపడుతున్నట్టు లెక్క. కానీ ఇంకా తప్పదు, మరి ఏమైనా సరే దేవుడు నాకు మంచి స్వస్థత ఇచ్చాడు. 12 సంవత్సరాల నుంచి నేను ఎంతో వేదన పడుతున్నాను, ఒక్క క్షణంలో మరి స్వస్థత వచ్చేసింది, ఈ బాధ అంతా కూడా నాకు నివారణ అయిపోయింది అని ఆమె చెప్పాలి అక్కడికి వచ్చి. కాబట్టి ఆ విధంగా ఆమె చెప్పడం వలన మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మ ఇంక ఓకే, నువ్వు ఒప్పుకున్నావు కదా, ఓకే, ఇక్కడ అంతా సంతోషంగా ఇక నీకు ఇంకా రాలే, తగ్గిపోతుంది, పూర్తి స్వస్థత నీకు ఇవ్వబడుతుందని చెప్పాడు. మరి ఈ లోపల ఏంటంటే ఈయన అసలు బయలుదేరిన దేనికి, యాయీరు కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. ఆ చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి యాయీరు కుమార్తెని స్వస్థపరచడానికి ఈయన బయలుదేరిపోతున్నారు. మరి ఈ లోపల ఈ తతంగం అంతా జరిగింది, చాలా టైం అయిపోయింది అనమాట. ఎలబోయే లోపల చాలా టైం అయిపోయింది. ఈ లోపల ఏం జరిగింది అంటే అక్కడ ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి వెంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, ఇక నీవు ఎందుకు బోధకునికి శ్రమ పెడుతున్నావు అని వాళ్ళు అన్నారు. అక్కడ నుంచి వచ్చారు ఆయన దగ్గరికి. ఆ ఇంట్లోంచి
ఆయన దగ్గర ఆయన ఒక అధికారి. కాబట్టి చాలా మంది ఎదురొచ్చి, అయ్యా మరి నీ కుమార్తె చనిపోయింది, ఇంకా మళ్ళీ ఈయన బోధకుని ఎందుకు మనం తీసుకెళ్ళటం అని చెప్పి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మానవ మాత్రలు కాబట్టి అలా ఆలోచిస్తారు. కాలములు సమయములు అన్నీ కూడా యేసుప్రభు స్వాధీనంలో ఉన్నాయి. ఏదంటే అది ఆయన చేయగల సమర్థుడు, ఆయన సమర్థుడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, నువ్వు వారి మాట లక్ష్యము ఉంచొద్దు, వారి మాటని లక్ష్య పెట్టకు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం నువ్వు ఉంచు, నీ కుమార్తె నేను బ్రతికిస్తాననే ధైర్యాన్ని ఇచ్చాడు. పేతురు, యాకోబు సోదరుడు యోహాను అని తప్ప మరి ఎవరిని కూడా ఆయన తన వెంబడి రానిక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి లోనికి పోతుంటే అక్కడ చాలా మంది గొల్లున ఏడుస్తున్నారు, గొల్లున ఏడుస్తున్నారు. అయితే ఆ చిన్నది ఏమన్నాడంటే యేసుప్రభువు వారు, ఆ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదని చెప్పాడు. కానీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు స్వయంగా. ఏడుస్తున్నారంటే ఎందుకు ఏడుస్తారు? చనిపోయింది ఆ తల్లి ఏడుస్తుంది, వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వాడి బంధువులు ఏడుస్తున్నారు. మరి ఎప్పుడో చనిపోయింది అమ్మాయి, మరి చనిపోయింది, ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోతే చాలా మంది వస్తారు, బయట వాళ్ళు వస్తారు, లోన వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా కొంతమంది యేసుప్రభువుని ఆలం చేసేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అయితే అప్పుడు యేసుప్రభువుని చూసేవాడు, ఆయన చనిపోయిందిరా బాబు అంటే ఈయన నిద్రపోతున్నా అంటున్నాడు అని యేసుప్రభువుని వాళ్ళు హేళనా భావంతో మాట్లాడుతున్నారంట. అందుకు వారు ఆయన్ని అపహసించారు. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపించాడు. మీరు అందరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళంటారా బాబు, అందరినీ బయటికి పంపించేసి ఆయన వారిని అందరినీ బయటికి పంపించేసి ఆ చిన్నదాని తల్లిదండ్రుల్ని తనతో ఉన్నటువంటి మరి ఈ శిష్యుల్ని కొంతమందిని ఎంట పెట్టుకొని ఆ చిన్నది ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి లోనికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. దగ్గరున్న బంధువుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా బయటికి పంపించారు. ఆ ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళండి అని యేసుప్రభువు వారు తన తల్లిదండ్రుల్ని, మరి శిష్యుల్ని ముగ్గురిని, యోహాను, మరి యాకోబు సోదరుడు మరి ఇంకొక అతన్ని, ఈ ముగ్గురిని తీసుకొని లోనికి వెళ్ళి మరి ఏమని చెప్పాడంటే, ఆ చిన్నది ఆయన చేయి పట్టుకుని తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాడు. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో నేను చెప్తున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగింది. ఆమె 12 సంవత్సరముల ప్రాయం కలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందారు. జరిగింది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించారు. మరి ఆమెకి ఆహారం పెట్టండి, ఎందుకంటే ఆమె రోగంతో ఉంది. రోగంతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చాలా అన్నం తినలేరు. రోగంతో ఉన్న వాళ్ళు ఏం తింటారు? అన్నం. రోగంతో ఎప్పటి నుంచో ఆమె అన్నం తింటలేదు. కాబట్టి వెంటనే యేసుప్రభువు ఏమన్నాడంటే, ఆమె రోగం అంతా పోయింది, ఆమె బతికింది కదా, వెంటనే ఇప్పుడు భౌతికంగా ఆమె బతికింది కాబట్టి ఆమెకి ఆహారం పెట్టండి, తొందరగా ఆహారం పెట్టాలి. మనిషికి కావాల్సిన ఆహారం, మనిషి బ్రతకాలంటే భౌతికమైన ఆహారం కావాలి, మరియు దేవుని యొక్క దీవెన కావాలి, దేవుని యొక్క కాపుదల ఉండాలి. దేవుడు యేసుప్రభువు అయితే ఆమెను బతికించాడు. కాబట్టి మరి భౌతికంగా ఇంకా ఆమె బతుకుతూ ఉండాలంటే ఆమెకు వెంటనే ఆహారం పెట్టమని చెప్పారు. కాబట్టి ఈ విషయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా మీరేం చెప్పవసరంలే, నేను అడిగి చెప్పకండి, ఎందుకంటే ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోద్ది, చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే చనిపోయిందని అందరూ చూశారు, వాళ్ళందరికి కూడా తెలుసు చనిపోయిన సంగతి. కాబట్టి ఇంకా వాళ్ళు ప్రకటన చేయాల్సిన పని, ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పాల్సిన పని లేదు. స్వయంగా మీరేం మాట్లాడకుండా ఊరుకోండి అంతే. అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయింది, తర్వాత ఇప్పుడు సజీవంగా ఉంది కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అది అర్థమైపోద్ది. కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పకూడదు, కొన్ని విషయాలు చెప్పాలి. కొన్ని విషయాలు చెప్పవలసినవి కొన్ని ఉంటాయి, చెప్పకూడని కొన్ని ఉంటాయి. దేవుని చిత్తం, ఆయన ఎందుకో ఆ విషయాలు చెప్పొద్దని చెప్పారు. మరి అట్లాగే కొన్ని విషయాలు మనం కూడా మరి కొన్ని విషయాలు చెప్పకూడదు. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి వాటిని కొన్ని విషయాలు మనం సాక్ష్యాలు చెప్పకూడదు. సాక్ష్యాలు చెప్పకుండా మంచిగా జీవించాలండి. ఏం చేయాలి?
ఇప్పుడు నమ్మకంగా జీవిస్తే అదే లోకానికి తెలిసిపోద్ది. ఇప్పుడు సాక్ష్యం చెప్తారు కొంతమంది, అబ్బో నన్ను యేసుప్రభువు వారు బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడని చెప్తారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాడి జీవితం ఎలా ఉంటుంది? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాడి జీవితం అంతా మళ్ళీ పాత జీవితంలో జీవిస్తుంటారు. అప్పుడు ఎలా ఉంటుంది ఆ సాక్ష్యం? నమ్మిన ఆ సాక్ష్యం విన్న వాళ్ళంతా ఏమనుకుంటారు? ఓహో ఈడు యేసుప్రభువుని నమ్ముకున్నాడు, గొప్ప సాక్ష్యం చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? మళ్ళా పాత జీవితం జీవిస్తున్నాడు అని యేసుప్రభువుని ఆలన చేస్తారు. అందుకోసమే మనం అలాంటి సాక్ష్యాలు చెప్పకూడదు, కానీ సాక్షిగా జీవించాలి. ఎలాగా? మనం ఒక నమ్మకమైన సాక్షిగా జీవిస్తే చాలు. అప్పుడు ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడని, రక్షకుడని చాలామంది తెలుసుకుంటారు. కాబట్టి మనం అలా జీవించాలి. ఎలా? సాక్ష్యాలు చెప్పే వాళ్ళంగా ఉండకూడదు, సాక్షిగా జీవించాలి. సాక్షిగా అంటే నమ్మకంగా జీవిస్తే మనం ఒక మంచి సాక్షిగా ఉంటాం. అలా జీవించమని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మనం ప్రార్థన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, మీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోక సంబంధమైన ఎన్నో సంగతులు ఆయన జన సమూహాలకి తెలియజేశారు. మరియు ఆయన 12 మంది శిష్యులకి ఆ విషయాలను తెలియజేశారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి లాయర్ కుమార్తె అయినటువంటి ఆ చిన్నదాన్ని ఆయన లేపాడు. అలాగే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యొక్క ఆ బాధ నుంచి, ఆ రోగం నుంచి ఆయన స్వస్థపరిచారు. ఆయన నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని, దేవుని కుమారుడని ప్రజలందరూ నమ్మాలి. నమ్మి ఆయన ద్వారా రక్షణ పొందాలనేటువంటి విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేసి చూపించారు. కాబట్టి మేము నిజంగా యేసు ఆ గొప్ప కార్యాలు చేశాడని నమ్మి, ఆయన మా పాపాల నుంచి మమ్మల్ని విడుదల చేయగలడని నమ్మి, ఆయన యొక్క రక్తం ద్వారా మేము పాప క్షమాపణ పొంది ఉన్నాం తండ్రి. పొందినటువంటి మేము ఆయన కుమారుడు యేసుక్రీస్తుని గురించి, ఆయన సంఘమునందుండి మరి ఈ విధంగా మీ సేవ చేస్తూ ఉన్నాము. అనేకులు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సాయం చేయండి. అలాగే రాత్రికాల సమయంలో మరి ఎక్కువ వచ్చినటువంటి చిన్న బిడ్డల కొరకు, అలాగే విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఇంకా మేము మా జీవితాల్లో ఒక నమ్మకమైనటువంటి సాక్షులుగా మరి జీవించడానికి సహాయం మాకు దయచేయమని, మేము మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని. మరి ఇప్పుడు జరిగినటువంటి విషయంలో మా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇక మేము ఈ 2 నెలల్లో బుధవారం నాడు బైబిల్ పఠనాన్ని మరి స్టాప్ చేస్తున్నాం తాత్కాలికంగా. మరి సెప్టెంబర్ నెలాఖరికి మళ్ళా బైబిల్ పఠనాన్ని మళ్ళీ మేము ప్రారంభిస్తాము. మరి ఆరాధన యథాతథంగా జరిపించుకుంటుండగా మీ సహాయం మాకు అందరికీ దయచేయండి. మేము వెళ్తుండగా మా గృహానికి క్షేమంగా మమ్మల్ని చేర్చమని, వచ్చిన వారందరినీ మీరే కాపాడి జీవించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.